శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రకృతిలో అన్ని కాలాలు ఒకేలాగుండవు. ఎండలు మండిపోతూ తట్టుకోలేకపోతున్నామని మనుషులు అనుకుంటున్న వేళ చల్లని మేఘముతో తొలకరి వర్షంతో భూమిని తడుపుతాడు దేవుడు. వర్షాలు అధికమై మనుగడ కష్టమవుతుందనుకునే సమయంలో చల్లని మంచుతో మనసుకు ఉల్లాసాన్నిస్తాడు. ఎండలు కలకాలం ఉండవు, వర్షాలు అన్ని వేళలా వేధించవు. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఈ ప్రకృతిలో దేవుడు ఉంచాడు. ప్రియమిత్రులారా, విశ్వాస జీవిత యాత్రలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయని అనుకోవద్దు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అవును, శ్రమలు అనుభవించాలి, కానీ ఎల్లకాలం ఈ శ్రమలు ఇలాగే ఉండిపోతాయని అనుకోవద్దు. నీవు ఈరోజు ఎదుర్కొంటున్న ఈ శ్రమ, దానికి కారణమైన దుష్టుని శోధన. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న శ్రమ, నిన్ను శోధిస్తున్న దుష్టుని యొక్క శోధన. రోజురోజుకి బలీయమై నేనింకా బ్రతకలేనేమో అనే పరిస్థితి నీకు వచ్చిందా? అధైర్యపడకు. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా, వర్షములు ఎంత బలంగా కురిసినా ఆ ఋతువు అయిపోగానే అవి ఆగిపోతాయి కదూ. అలాగే దుష్టుడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు అని చెప్పడానికే ప్రభు ఈ మాట రాయించాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన ప్రతి పరిస్థితి మన జీవితంలో మనకు ఎదురవుతూనే ఉంటుంది. ఆయన బాప్తిస్మం పొందారు మనకు మాదిరికి. ఆయన ఉపవాసం ఉన్నారు, మనమందరం ఉపవాసం ఉండాలని చెప్పడానికి. ఆయన అపవాది చేత శోధింపబడ్డారు, మన జీవితంలో కూడా శోధనలు వస్తాయని చెప్పడానికే. శోధనలో ప్రభువు బలహీనుడైపోలేదు, తొట్టిల్లిపోలేదు. దుష్టుణ్ణి వాక్యము చేతనే ఎదిరించాడు మన ప్రభు. అంటే ఈరోజు నీకొచ్చే ప్రతి శోధనలో కూడా నీవు వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యమే దావీదు భక్తునికి శ్రమ కొలిమిలో ధైర్యపరిచిందట. ఈ రోజున దేవుని వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకుంటే ఎలాంటి శోధనలు దుష్టుడు తీసుకొచ్చినా ఆ ప్రతి శోధనలోనూ నీవు నిలబడగలుగుతావు. దేవుని వాక్యము చేత దుష్టుణ్ణి ఎదిరించాలి అంటే మొదట దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న వాక్యం సరిపోదు, బైబిల్లో ఉన్న వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడే దుష్టుణ్ణి నీవు ఎదిరించగలుగుతావు, వాక్యముతో వాణ్ణి ఓడిస్తావు. ప్రియమిత్రులారా, దేవుని వాక్యాన్ని హృదయమందు భద్రం చేసుకోండి. అదే నీకు ఖడ్గమవుతుంది. వాక్య ఖడ్గాన్ని చేతపట్టుకుని యుద్ధం చేయమన్నాడు కదా ప్రభు. అలా మనం దేవుని వాక్యాన్ని హృదయమందు భద్రం చేసుకుని దుష్టునితో పోరాడదాం. వాడు సకలవిధ శోధనలు ముగించుకుని మన యొద్ద నుండి వెళ్ళిపోయే గడియ ఆసన్నమైంది. ధైర్యం తెచ్చుకుని తలలెత్తుకుందాం, ధైర్యంగా పోరాడి విజయం సాధిందాం. దేవుడట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.